టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ అయిన ఉచిత బస్సు పథకం, శ్రీశక్తి అమలుతో ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల సాయం అందించేందుకు ఆటో డ్రైవర్ల సేవ పేరుతో మరో కొత్త పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 4న ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. జల వనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు ఆమోదం తెలుపనున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదనను ఆమోదిస్తారు. దీంతో పాటు క్యారవాన్ పర్యటనకి ఆమోదం తెలుపనున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చే పథకం అమలు చేసేందుకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేస్తుంది. అలాగే దరఖాస్తుల్ని ఆహ్వానించింది. ఇందులో దాదాపు 3 లక్షల మంది అర్హులుగా తేలారు. దీంతో వీరికి ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే వీటన్నిటికీ ముందు కేబినెట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటోంది. దీంతో కేబినెట్లో దీనిపై చర్చ జరిపి ఆమోదముద్ర వేయనున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ ఉంటోంది. ఇందులో ఆటో డ్రైవర్ల పథకానికి ఆమోద ముద్ర వేయడంతో పాటు దాదాపు 20 ఎజెండా అంశాలపై చర్చిస్తారు. అలాగే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ 2024-2029కి ఆమోదం తెలుపనున్నారు. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు ఆమోదం తెలుపనున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదనను ఆమోదిస్తారు. దీంతో పాటు క్యారవాన్ పర్యటకానికి ఆమోదం తెలుపనున్నారు. అలాగే అమృత్ 2.0 పథకం పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోదం తెలుపనున్నారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలుపనున్నారు. కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనను, విద్యుత్ శాఖకు సంబంధించి పలు పనులను ఆమోదిస్తారు. చివరిగా కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనున్నారు.